వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ రైతు సత్యాగ్రహ దీక్ష పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వాల్తాస్ మల్లేష్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమలై అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అని చెప్పి మోసం చేశారు. మాయమాటలు చెప్పడంతో రైతులకు మించిన వాళ్లు లేరు. రైతు కూలీలకు 12,000 రూపాయలు వేస్తామని వెయ్యలేదు. 20,650 కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ చేసి మోసం చేసిండ్రు. కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. రైతుల మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మోసం చేశారు. వెంటనే ఫ్యాక్టరీలను తెరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రైతు భరోసా ఇవ్వటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాంగ్రెస్ పాలనలో 355 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుంది. తెలంగాణలో అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ సంపూర్ణంగా చేయాలి. రైతాంగానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదు. యాసంగి ధాన్యం కొనేందుకు రైతులకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు చేయాలి. గతంలో కొన్న ధాన్యానికి బోనస్ డబ్బులు వెంటనే వేయాలి. రైతులను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాల్తాసి రాధా మల్లేష్ గౌడ్, మెదక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, మెదక్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో సోలార్ శక్తి ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికి నీళ్ళు ఇస్తా అని చెప్పి మెతుకు సీమ ఏదైతే ఉందో, మెతుకు సీమ ఆధారపడి ఏదైతే ఉందో ఓన్లీ వడ్ల మీద ఆధారపడి ఉన్న మెతుకు సీమను కూడా ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఉండి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కూడా ఏం ప్రాజెక్ట్ అంటారు, జైరాబాద్ నారింజ వాళ్ళు 5,000 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు దానికి ఊసు లేదు. ఇక్కడ మంత్రి ఉన్న తర్వాత కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ అది ఎత్తిపోతల పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగిల్ ప్రాజెక్టు ఏదైతే 30 టీఎంసీలో ఉన్నదో సాగునీరు తాగునీరు కోసానికి ఉన్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చిన తర్వాత కనీసం 1 టీఎంసీ 10,000 ఎకరాలు పడతా ఉంటది. ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మీరు ఏం చెప్పారు, ఏదైతే నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు. అది ఊసు లేదు. జైరాబాద్ లో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది ఊసు లేదు. ఇక్కడ ఏదైతే రైతులు పండించిన పంట తీసుకుపోయి కర్ణాటకలో అక్కడ తీసుకుపోయి రైతులు తీసుకుపోతున్నారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉన్నారు. రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇమీడియట్లీ ఈ 2 తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. పంట నష్టం గురించి ఫసల్ బీమా తీసుకుంటే వేరే రాష్ట్రాలు ఫసల్ బీమా ఇంప్లిమెంటేషన్ చేసుకొని దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున రైతులెంబడి రైతుల కోసానికి ఎట్టి పరిస్థితులు ఇవి సాధించినంత వరకు మేము వాళ్ళ ఎంబడి సాధిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వేరే ఏవైతే మీరు కమిట్మెంట్లు ఇచ్చిరో మీరు మోసాలు చేసే దాంట్లో నంబర్ 1 ఎవరిని వదలలే. యువకుల కాడికేని, రైతుల కాడికేని, ఏది ఆడపడుచుల కాడికేని, తర్వాత ముసలి వాళ్ళ దాకా ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4,000 ఇస్తాను వాళ్ళకి మోసం చేశారు. విద్యార్థులను మోసం చేశారు. ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలకు మోసం చేశారు. 4,000 రూపాయలు వీళ్ళకు అమౌంట్ ఇస్తాను, ఏది నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తాను వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేరు. ఆడపిల్లలకు 2,500 ఇస్తాను వాళ్ళకి ఇవ్వలేరు. తులం బంగారం అని వాళ్ళకు ఏదో సంతోషం పెట్టి వాళ్ళకి తులం బంగారం ఇవ్వలేరు. మొన్న
ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతూ 6 లక్షల మంది పెళ్లిళ్ళైన 6 లక్షల తులాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎవరు అడిగి మీరు ఏదైతే ఇస్తాన్నారో మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఇది ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.